Seeing monsters at your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. నాకు గొంతు చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. లైట్గా కోల్డ్ స్టార్ట్ అయింది, బట్ అంత సివియర్గా ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఏంటంటే కొంచెం గొంతు ఇలా ఉందన్నమాట. హోప్ఫుల్లీ మీకు అర్థం అవుద్ది నేను చెప్పేది వాయిస్ ఓవర్లో అని అయితే అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో కంప్లీట్గా మేము క్రిస్మస్కి ఏమేమి కేక్స్ చేసుకున్నాం అదైతే షేర్ చేస్తాను. మొత్తం అంతా కలిపి పెడదామని అనుకున్నా కానీ చాలా లెంతీ అయిపోతుంది అండ్ మిమ్మల్ని బోర్ కొట్టించడం కూడా నాకు ఇష్టం లేదు. అందుకనే ఫుడ్ ప్రిపరేషన్స్ అన్నీ అంటే పండగ ముందే నేను ఇవన్నీ చేసేసుకున్నాం అనమాట. ఎందుకంటే 2 రకాల కేక్స్ చేస్తున్నాం అండ్ ఒకటి క్రీము, ఒకటి వితౌట్ క్రీమ్ అనమాట. సో ముందరే చేసేసి పెట్టేసుకుంటే పండగ రోజు వేరే వంటలతోటి బిజీగా ఉండొచ్చు కదా అన్నట్టుగాని పని తగ్గుద్ది అన్నట్టు ఇలా ముందే ఒక 1 డే బిఫోరే చేసేసుకున్నాం అనమాట. సో అదే నేను ఇంకా ఈ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను, ఎలా చేసుకున్నాము, ఏం చేసాము అండ్ అసలు ఎంత బాగా అయిందంటే లైక్ ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క పని చేసుకున్నాం అనమాట. నేను అటు ఇటు తిరుగుతూ ఉన్నాను. అటు కిచెన్లో ఈయనకి హెల్ప్ చేస్తున్నాను, అటు బుడ్డోడిని చూసుకోవడం, వంట, ఇంట్లో క్లీనింగ్, పండగ అయితే క్లీనింగ్ అదంతా ఉంటుంది కదా. సో అవన్నీ అయితే చేసుకుంటున్నాను. ఇంకా పాప కంప్లీట్గా మా కుట్టోడిని ఎంటర్టైన్మెంట్ ఇది చేయడంలోనే బిజీగా ఉందన్నమాట. ఇంకా ఈయన ఏంటంటే కేక్స్ స్పెషల్గా క్రిస్మస్కి మేము ఏంటంటే రైజిన్స్ ఇవన్నీ యూజువల్గా రమ్ములో సోక్ చేస్తాం అనమాట. అట్లీస్ట్ ఒక నెల బిఫోర్ అన్నా పెడతాము. ఈసారి అలా ఏమీ చేయలేదు, జస్ట్ ప్లెయిన్గా చేసుకున్నాం అనమాట. రైజిన్స్ నార్మల్గా వేసుకుని, ఎందుకనంటే పిల్లలు కూడా తింటారు, ప్లస్ నేను ఫీడింగ్ ఇస్తున్నాను, ఇంకా ఎందుకులే అనవసరంగా అని చెప్పి ఇంకా రమ్లో అయితే పెట్టలేదు. మామూలుగా అయితే ప్లమ్ కేక్ అంటే రమ్లో సోక్ చేసిన రైజిన్స్ వేస్తేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. అది ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ టేస్ట్ ఉంటుంది అనమాట. ఇంకా ఏంటంటే పిల్లలు క్రీమ్ కేక్ కూడా కావాలి అని అన్నారు, అందుకనే ఇంకా క్రీమ్ కేక్కి ఒకటి అండ్ నార్మల్ క్రిస్మస్ ప్లమ్ కేక్ ఒకటి చేస్తున్నారనమాట ఈయన. ఆ క్రీమ్ కేక్లో ఏంటంటే ఉత్త వెనిలా ఎసెన్సే, చాక్లెట్ పౌడర్ ఏం వేయట్లేదు, నార్మల్ వెనిలా ఎసెన్స్ వేసి చేస్తున్నాము. చాన్నాళ్ళ తర్వాత ఈ కేక్ చేసే దీంట్లోని బీట్ చేసుకుంటున్నాం అనమాట. మొత్తం కేక్ అంతా దీనిలోనే చేసాము. 2 కేక్స్ దీనిలోనే చేసాం. చాలా బాగా వచ్చినాయి. అసలు చాన్నాళ్ళు అయిపోయింది ఇది వాడి, ఎప్పుడు మేము హ్యాండ్తోనే మిక్స్ చేసుకుంటున్నాము, ఇది అసలు వాడలేదు ఈ మధ్యకాలంలో. సరే ఇంక ఇది ఒకటి ఉంది కదా మన ఇంట్లో అని చెప్పి ఇంకా తీసామన్నమాట. పండగకైతే మొత్తం కంప్లీట్గా దీని మీదే చేసుకున్నాం పనులన్నీ కేక్స్కి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఈసారి క్రీమ్ కేక్ కూడా భలే వచ్చింది. పిల్లలు అయితే చాలా హ్యాపీ అయిపోయారు, ఎందుకంటే దాని మీద డెకరేషన్స్ అన్నీ మేమే సొంతంగా చేసుకున్నాం అనమాట. యూజువల్గా ఇక్కడ కేక్ కొనాలంటే బోల్డ్ కాస్ట్, ప్లస్ దాంట్లో మధ్యలో లేయరింగ్ ఫుల్ క్రీమ్ తోటి నింపేస్తారనమాట. అది అస్సలు తినలేము, ఒక రకంగా ఉబ్బరంగా అయిపోతుంది. సో ఇంట్లోనే చేసుకుని తింటే మేలు కదా, మనకు నచ్చినట్టుగా మనకి ఇష్టం వచ్చినన్ని ప్రపోర్షన్స్లో వేసుకోవచ్చు అన్నట్టుగా అనుకున్నాం. సో అలాగా ఇంకా 2 రకాల కేకులు చేసుకున్నాం అనమాట. అసలు ఫుల్ ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే, ఎందుకంటే ఈసారి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తూ వంటల్లో వాటిల్లోని వాళ్ళని కూడా చేయమని చెప్పి చేస్తాము. చాలా నచ్చింది వాళ్ళకి యాక్చువల్గా. సో అలా అయితే గడిచింది. మీ హాలిడే సీజన్ అంతా ఎలా అయింది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మాదైతే మేము ఇంకా హాలిడేలోనే ఉన్నాము. నాకు అసలుకి టైమే కుదరట్లేదు, ఎందుకంటే రూమ్కి వెళ్ళడానికి కూడా టైం దగ్గర పడుతుంది. చాలా ఉన్నాయి పనులు చేసుకోవడానికి అండ్ కుట్టోడికి పాస్పోర్ట్ అప్లై చేయాలి, ఇవన్నీ ఉన్నాయి అనమాట. బ్యాక్గ్రౌండ్లో ఇదంతా నడుస్తుంది. నేను ఇంకా ఈ వ్లాగ్స్ అయితే పెట్టట్లేదు కదా, సో వీడియో తీయటం కూడా తగ్గించాను అనమాట. ఎందుకంటే మరి వెంటనే అయితే పెట్టలేకపోతున్నాను డైలీ వ్లాగ్స్. ఈ హాలిడే టైం అంతా కొంచెం కష్టమే నాకు పెట్టడానికి, ఇంకా అందుకని ఇలా అయితే షేర్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ క్రిస్మస్ వ్లాగ్ పెడతాను, మీరు ఖచ్చితంగా చూడండి ఆ వ్లాగ్ని, ఎందుకంటే చాలా నచ్చుద్ది మీకు. సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేసాము పండగ రోజు.
సో, ఇంకా ఇక్కడ వచ్చి అన్నీ 1 కేజీ కేక్‌కి ప్రపోర్షన్స్ అనమాట నేను చెప్పేది. దీన్ని గ్లాగ్ అంటారు. స్వీడన్‌లో గ్లాగ్ అంటారు. ఇదేంటంటే గ్రేప్స్ తోటి తయారు చేస్తారనమాట. నథింగ్ బట్ మ్యూల్డ్ వైన్ అది. వైన్ మామూలుగా గ్రేప్స్ తోటిగా తయారు చేస్తారు. ఇదేంటంటే ఆల్కహాల్ ఫ్రీ గ్లాగ్ అనమాట. ఇది స్పెషల్‌గా మనకి క్రిస్మస్ టైంలోనే తాగుతారు ఇక్కడోళ్ళు. అది ఇంకా ఏంటంటే గోరువెచ్చగా చేసుకొని తాగుతాం అనమాట. ఇంకా దీనికి వేడి చేయడానికి ఒక సపరేట్ బర్నర్ లాంటిది ఉంటది. ఒక బౌల్ తోటి కింద క్యాండిల్ వెలిగించి లైక్ ఓల్డ్ స్వీట్స్ అలా చేసుకుంటారు. మేమేంటంటే ఇంకా సపరేట్‌గా దీనికోసం మళ్ళీ ఇంకోటి కొనడం ఎందుకు అని చెప్పి ఈయన తెలివిగా కాఫీ దీంట్లోనే పెట్టేసేసి ఆ ట్రేలో పెట్టి ఆన్ చేస్తున్నారనమాట. సో, అలా గోరువెచ్చగా అవుతుంది. దీంట్లో ఏంటంటే వీళ్ళు కిస్మిస్లు, జీడిపప్పులు, బాదం పప్పులు వేసుకుని తింటారనమాట. గ్లాగ్ మిక్స్ అంటారు. ఇది గ్లాగ్ అంటారు. ఇది స్పెసిఫిక్‌గా క్రిస్మస్ టైంలో వింటర్స్‌లో చేస్తారనమాట. సో, ఇలా పెట్టేసి అది ఆన్ చేస్తుంటే అలా వేడైపోతుంది. అది తీసుకుని అయితే తాగుతాం అనమాట. ఈరోజు ఈవినింగ్స్ వింటర్‌లోనే భలే ఉంటది. అంటే కొంచెం పుల్లగా, కొంచెం తీయగా బావుంటదనమాట. ఇంకా కేక్ వచ్చేసరికి 1 కేజీ కేక్‌కి మెజర్‌మెంట్స్ ఏంటంటే 250 గ్రామ్స్ ఆఫ్ మైదా, 250 గ్రామ్స్ ఆఫ్ షుగర్, 5 ఎగ్స్ అండ్ 250 గ్రామ్స్ ఆఫ్ బటర్. ఇవన్నీ అయితే డ్రై వేరేగా, వెట్ వేరేగా ఇంగ్రీడియంట్స్ మిక్స్ చేసేసుకుని కొంచెం వెనిల్లా ఎసెన్స్ వేసేసుకుని కలిపేసుకోవడమే లంప్స్ లేకుండా అండ్ ట్రేలో వేసి బేక్ చేసేసుకోవడమే. 180 డిగ్రీస్‌లోని 45 మినిట్స్ పెడతారనమాట ఈ ఓవెన్‌లో. సో, అలా పర్ఫెక్ట్‌గా కేక్ అయిపోద్ది. ఇంకా చాక్లెట్ కేక్ వచ్చేసరికి ఈయనేంటంటే కొంచెం చాక్లెట్ పౌడర్ వేస్తారు అంతే ఇంకా. అండ్ కొంచెం నట్మెగ్ పౌడర్, అది సిన్నమన్ పౌడర్ కూడా వేస్తారు. ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్‌గా అండ్ ప్లమ్ కేక్ లాగా చాలా బావుంటదనమాట. సో, ఇదొక నార్మల్ ప్లెయిన్ కేక్ క్రీమ్ కేక్ కోసం అని చెప్పి చేస్తున్నారనమాట. సూపర్‌గా వచ్చింది అసలకి. ఇంకా అవుట్‌ఫిట్స్‌కొచ్చి ఏం డిసైడ్ కాలేదు. ఈయనకి ఇంకా పెద్ద బాబుకైతే ముందరే అనేసుకున్నాము. సూట్ వేసుకుంటారు పండగ టైంలో. సో, వాళ్ళకైతే డిసైడెడ్ ఆల్రెడీ. ఇంక నేను, పాప, బుడ్డోడు ఏం వేసుకోవాలో ఏమనుకోలేదు. చూడాలి ఇంకా తర్వాత. ఇంకేనేంటంటే కేక్స్, వంటలు ఏం చేసుకోవాలి ముందు వాటి మీద ఉందన్నమాట. ఎప్పటినుంచో దమ్ బిర్యానీ చేద్దాము అని అయితే అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే చాలా నాళ్ళు అయిపోయింది. నార్మల్ బిర్యానీ ఏదో చేస్తున్నా కానీ దమ్ బిర్యానీ చేయలేదు. చాలా టైం అయిపోయిందని అనుకున్నాం. సో, దానికోసం అని చెప్పి నా చికెన్ అది కూడా తీసుకుని వచ్చారనమాట. అట్లీస్ట్ 1 డే బిఫోర్ అన్నా నానబెట్టేసుకుంటే ఓవర్ నైట్ బాగుంటుంది కదా అన్నట్టుగాని. ఇంకా చాలా వర్క్స్ ఒకేసారి చేసాం. అసలు ఎంత పని అయిపోయిందంటే చెప్పలేనమాట. వరుసగా అసలుకి నడుము పడిపోయే లెవెల్లో చేసాం పని. నాకన్నా ఈయనే ఎక్కువ చేశారు అసలు చెప్పాలంటే. ఎందుకంటే చికెన్ కట్ చేయడం ఇవన్నీ చాలా వర్క్స్ ఉండినాయి. ఇంకా కీమా కూడా తీసుకున్నారనమాట పండక్కి. అదంతా నేను మీకు వేరే వ్లాగ్‌లో షేర్ చేస్తాను. చాలా బ్యూటిఫుల్‌గా గడిచింది డే అంతా. ఎందుకనో మాకేంటంటే పండగ వస్తుంది అంటే స్పెసిఫిక్‌గా క్రిస్మస్ కొంచెం టెన్షన్‌గా ఒక రకంగా అయిపోతాననమాట. ఫస్ట్ ఈయన అవుతారు. ఈయన్ని చూసి నేను అవుతాను. కొంచెం స్ట్రెస్ అయిపోతాం అనమాట. అది ఎందుకు నేను మీకు నెక్స్ట్ వ్లాగ్‌లో షేర్ చేస్తాను. ఇంకా మీరు మామూలుగా శాంటా క్లాస్ ట్రెడిషన్ అది ఫాలో అవుతారా? నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మామూలుగా నేనేంటంటే పిల్లలకి క్రిస్మస్ అంటే ఉత్త గిఫ్ట్లు ఇవ్వటము, శాంటా క్లాస్ ఈ ట్రెడిషన్ అంతా లైక్ ఇదే కాదు. క్రిస్మస్ అంటే అసలు యాక్చువల్ మీనింగ్ ఏంటి అనేది షేర్ చేయాలి అని అనుకుంటా అనమాట నేనైతే. లైక్ క్రిస్మస్ అంటే మామూలుగా పిల్లలకి మెయిన్ థింగ్ గిఫ్ట్లు వస్తాయి, గిఫ్ట్స్ ఇస్తాము, ఇదే ఉంటుంది ఎంతసేపు. అండ్ చాలామంది ఫ్యామిలీస్ కూడా అదే ఇది ఫాలో అవుతారు. కానీ యాక్చువల్గా క్రిస్మస్ దేనికి చేసుకుంటున్నాము, అసలు దాని అర్థం ఏంటి, అసలు ఏంటి అనేది వాళ్ళకి తెలియాలి అనేది నా ఫీలింగ్. మీరేమనుకుంటారు నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో, ఇందాక చెప్పాను కదా గ్లాగ్ ఇలా తాగుతామని. సో, ఇలాగా జీడిపప్పులు, కిస్మిస్లు ఇవన్నీ వేసుకుని తాగుతారనమాట ఆ గ్లాగ్లోనే. బాగుంటుంది చాలా. ఇంకా కొంచెం ఈవినింగ్స్ గోరువెచ్చగా తాగితే ఏంటంటే దాంట్లో కొంచెం ఏమంటారు మన మసాలా కూడా వేస్తారనుకుంటా. కొంచెం మంటగా ఒక రకంగా బాడీ హీట్ ఇస్తుంది. మెయిన్లీ వింటర్స్ టైంలో ఆ హీట్ అవసరం కదా, అలా ఉంటుంది అనమాట.
సో నచ్చుద్ది నాకు మెయిన్గాని. లాస్ట్ ఇయర్ కడుపుతో ఉన్నప్పుడు కూడా నాకు బాగా నచ్చి ఎప్పుడు చూడు ఆరెంజ్ జ్యూస్లు లేదంటే గ్లాగ్ ఇవే అనమాట. ప్రెగ్నెన్సీ త్రూ అవుట్ ప్రెగ్నెన్సీ. డయాబెటీస్ వచ్చిందని తెలిసిన తర్వాత ఇంకా జ్యూసులు మానేసేసి ఫ్రూట్స్ మీద పడ్డాను. కానీ సో అలా అయిపోయింది. ఇంకేంటంటే నార్మల్ కేక్ అయిపోయింది. యాక్చువల్గా ఏమైందంటే ఈయన టెంపరేచర్ చేంజ్ చేయడం మర్చిపోయి మామూలుగా పెట్టేశారంట. ఇంకా పైన అయితే మాడింది కొంచెం, కానీ అది ఎలాగో కట్ చేసేస్తాం ఎందుకంటే క్రీమ్ రాస్తాం అక్కడ. సో క్రీమ్ కేక్ కాబట్టి అది కట్ చేసేస్తాంలే ఏం కాదు అని అన్నారు. సో అలాగా వచ్చింది. లోపలంతా చక్కగా అయిపోయింది, పైన మాత్రం అలా వచ్చింది. ఇంకా తర్వాత చూపిస్తాను మీకు ఎలా ఉంటుంది అని చెప్పి, క్రీమ్ ఎలా చేసాం ఎలా ఉంటుంది అని ఈ వ్లాగ్లోనే పెట్టాను. నెక్స్ట్ వ్లాగ్లో ఓన్లీ క్రిస్మస్ మాత్రమే అనమాట. ఇంకా నార్మల్ కేక్ అయిపోయింది. ఇప్పుడు చాక్లెట్ కేక్ అనమాట. చాక్లెట్ కేక్ ఎప్పుడు ఈయన సూపర్ హిట్ అసలు దానికి తిరిగే ఉండదు ఆ ప్లమ్ కేక్కి. ఈసారి కాకపోతే రమ్లో వేయలేదు రైజిన్స్, నార్మల్గా చేశారు కాబట్టి ఎప్పుడు చేసుకునే కేక్ లాగే ఉంది. ఇంకా ఏంటంటే చికెన్ని ఇలాగా దమ్ బిర్యానీ కోసం అని చెప్పి మ్యారినేట్ చేసి అయితే పెట్టేసాం అనమాట. ఇంకా క్రీమ్ చేస్తున్నారు ఈయన. క్రీమ్కి ఏంటంటే కండెన్స్డ్ మిల్క్ను విస్ప్ క్రీమ్ దొరుకుద్ది ఇక్కడ రెడీమేడ్గానే. సో అదైతే తీసుకున్నాము. అది తీసుకుని బాగా బీట్ చేయాలి. కానీ ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే విస్ప్ క్రీమ్ అనేది బాగా ఫ్రోజన్ కండిషన్లో ఉండాలన్నమాట. లైక్ చాలా చల్లగా ఉండాలి. అలా చల్లగా ఉంటేనే క్రీమ్ గట్టిగా కేక్ మీద రాయటానికి వీలుగా ఉంటుంది. గట్టిగా లేకపోతే అది నీళ్ళగానే ఉంటుంది. ఇలా అంటే పడిపోయేలాగా అయిపోద్ది అనమాట. సో జారుగా ఉండకూడదు, గట్టిగా ఉండాలి. సో అలా ఉండాలి అంటే ఈ విస్ప్ క్రీమ్ అనేది ఏంటంటే కొంచెం ఫ్రీజింగ్ కండిషన్స్లో ఉండేలాగా చూసుకోవాలన్నమాట. అది మెయిన్ క్రీమ్ చేయడానికి. మేము ఇది సెకండ్ టైం క్రీమ్ కేక్ చేయడం. అంతకుముందు ఒకసారి చేసాము, అప్పుడు బాగుండింది. అప్పుడు చాక్లెట్ క్రీమ్ చేసాం. ఈసారి నార్మల్ వెనిలా క్రీమ్ అనమాట. కండెన్స్డ్ మిల్క్తో చేస్తే అసలు చాలా అంటే చాలా బాగుండింది. అండ్ లుక్ కూడా సూపర్ ఉండింది. ఇది జస్ట్ క్రిస్మస్ ఈవ్ రోజు 24th ఈవినింగ్ అనమాట. మేము ఈ క్రీమ్ అంతా చేసేసి కేక్ డెకరేషన్స్ అంతా చేసేసేసి ఫ్రిడ్జ్లో పెట్టి నైట్ చర్చ్కి వెళ్తాం మేము, మిడ్ నైట్ మాస్కి వెళ్తాము. సో అందుకని చెప్పి ఇంకా ముందే చేసి పెట్టేసుకున్నాం అనమాట. ఎందుకంటే మాకు మిడ్ నైట్స్ కేక్ కట్ చేయడం అలవాటు క్రిస్మస్కి ఇంకా న్యూ ఇయర్కి. సో మిడ్ నైటే కట్ చేసేస్తాం. సో చర్చ్ నుంచి రాగానే కేక్ రెడీగా ఉండేలాగా ఉంటే బాగుంటుంది అని చెప్పి ముందే చేసి పెట్టేసుకుంటున్నాం అనమాట. ఈలోపు నేనేంటంటే బ్యాక్గ్రౌండ్లో బట్టలు అవి తీసి పెడుతున్నాను రెడీగా. ఈయన షర్ట్ బాబు షర్ట్ ఐరన్ చేయాలి. ఇంకా నాది పాపది కుట్టోడిది తీస్తున్నాను. నేను ఇంకా ఏం డిసైడ్ కాలేదు ఏం వేసుకోవాలి అని చెప్పి. కొత్త చీరలు అయితే చాలా ఉన్నాయి, కానీ నాకు చీర కట్టుకుంటే మేనేజ్ చేయగలనా? కుట్టోడు సడన్గా నైట్ టైం కదా, సడన్గా ఏడుస్తాడు, ఫీడింగ్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఫీడింగ్ ఇవ్వాలి అంటే నిజంగానే మదర్ ఫీడింగ్ బయట ఉన్నప్పుడు కూడా అసలు ఎన్ని ఆలోచించాలి. అవుట్ఫిట్స్ ఏమి వేసుకోవడానికి లేకుండా చాలా తలకాయ నొప్పులు ఉంటాయి. ఇక్కడ ఏంటంటే అవన్నీ అసలు పట్టించుకోరు, ఎవరు పట్టించుకోరు కాబట్టి సరిపోద్ది నాకు. ఇంక ఇక్కడ ఏంటంటే చెప్పాను కదా పైన అంతా తీసేస్తాము, ఎలాగో క్రీమ్ రాస్తామని. సో అదంతా తీసి పెడుతున్నారనమాట. నేనేంటంటే అది కూడా వేస్ట్ కాకూడదని అది కూడా పిల్లలకి ఇచ్చి తినేసాం శుభ్రంగా. అంత బాగుండింది అనమాట కేక్. ఇంకా ఇదేంటంటే దీన్ని ర్యాప్ చేసి పెట్టేస్తున్నారు. 2 కేక్స్ కట్ చేసుకుంటాం. ఈయనకి ఏంటంటే ఒక కేకే చేసేవాళ్ళు, కాకపోతే ఏంటంటే ఈయనకి క్రీమ్ కేక్ ఇష్టం ఉండదు అనమాట, అస్సలు నచ్చదు. నాకు నార్మల్ నా కేకే నాకు కావాలి, నాకు క్రీమ్ కేక్ నేను తిన్ను అని అందరూ అందుకని చేశారు. విడిగా ఆయన చేసుకున్నారే కానీ మొత్తం కేక్ అంతా ఆయన ఎక్కడ తింటారు, మేమే తింటాం. ఆ కేక్ కూడా మేమే తిని పెట్టాము తర్వాత. ఎందుకంటే అసలు ఒక్కోసారి అనిపిస్తుంది మేము కేక్ షాపో లేకపోతే ఏ ఇడ్లీలో దోశలో రెస్టారెంట్ పెట్టేసుకుంటే మేలేమో అని చెప్పి మా పెద్దోడు అంటూ ఉంటాడు. అమ్మ మనం పెట్టేస్తే బెటర్ అమ్మా అని చెప్పి. అలా ఉంటుంది అనమాట అసలుకి. అంటే ఎవరింట్లో చేసుకునే వంటలు వాళ్ళకి నచ్చుతాయి అనుకోండి, కాకపోతే బట్ స్టిల్ చెప్తున్నాను నా గొప్పతనానికి. ఇంకా ఏంటంటే క్రీమ్ చెక్ చేసుకుంటున్నాం అనమాట. చాలా టైం పడుతుంది అండ్ దాని టెంపరేచర్ చేంజ్ అవ్వకూడదని ఈయన ఏం చేశారంటే అటు ఇటు ఐస్ బ్లాక్స్ పెట్టేశారనమాట.
సో అది చల్లగా మెయింటైన్ అవుతుంది, ప్లస్ ఈ క్రీమ్ గట్టిగా అవ్వాలన్నమాట. సో అది చూసుకుంటా ఉన్నారు. ఇంకా ఇది మిక్స్ చేసేటప్పుడు వెనిలా ఎసెన్స్ కూడా వేసేసారు దీంట్లోనే. ఇంకా డెకరేషన్ చేసేవి కూడా చాలా తీసుకుని వచ్చారు ఈసారి. అవన్నీ వేయాలి పిల్లలు అని చెప్పి ఆశ అనమాట వాళ్ళకి ఎప్పుడు చూడు. ఇంకా ఏంటంటే ఈ క్రీమ్ అంతా దానికి రాసి దానికి మంచిగా డెకరేషన్ అయితే చేసాం. మేము అనుకోలేదు అవుట్పుట్ ఇంత బాగా వస్తుందని. మాకైతే చాలా చాలా నచ్చింది. సో కేక్ ఏం పెద్ద బ్రహ్మ విద్యం కాదు, ఎవరైనా ట్రై చేయొచ్చు అని అర్థమైందనమాట. ఎందుకంటే మన ఇంట్లో మనం ఎలా చేసుకున్నా కూడా మనం తింటాము. ఈ మాత్రం దానికి అంత ఖర్చు పెట్టి కొనుక్కుని దాన్ని కట్ చేసుకుని మళ్ళీ కడుపు గడిబిడయ్యి ఇవన్నీ కన్నా ఇలా చేసుకుంటే మేలు అని అనిపించింది నాకైతే. ప్రతిసారి ఇలా ఓపిక్గా చేసుకుంటే ఫ్యామిలీ అంతా కలిసి కాసేపు టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది, అండ్ మనది మనం చేసుకున్నట్టు ఉంటుంది, అండ్ హెల్తీగా కూడా తింటాం. మీరేమంటారు నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా ఈ వ్లాగ్కి వచ్చి ఒక్కొక్కళ్ళం ఒక్కొక్క అంటే కొంచెం చేసాం అనమాట. ఈయన కాసేపు చేశారు, తర్వాత ఇచ్చారు, నా వల్ల కావట్లేదు నువ్వు వేసుకో అని చెప్పి ఇంకా ఐరన్ చేసుకుంటా కూర్చున్నారనమాట. ఇంక నేనేంటంటే సరే ఇంకా క్రీమ్ అంతా రాసి పిల్లలకి అప్పచెప్పాను. ఎందుకంటే డెకరేషన్స్ వాళ్ళకే ఇష్టం, పిల్లలు ఇష్టపడతారు కదా ఎట్లా చేసుకోవాలి ఏంటి అని చెప్పి. ఇంకా వాళ్ళే చేసుకుంటామని అన్నారు. ఇంకా ఈయనేంటంటే చెర్రీస్ తీసుకుని వచ్చారు. చెర్రీస్ ఏంటంటే మనం 5 మెంబర్స్ కాబట్టి 5 చెర్రీస్ పెడదాం బాగుంటుంది అని అన్నారు. అలాగే ఇంకా 5 చెర్రీస్ పెట్టారనమాట. కేక్ మీద పెట్టి డెకరేషన్ చేశారు, బాగుండింది. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫోటో షేర్ చేశారు, చాలామంది షాక్ అయ్యారు. ఇంట్లో వాళ్ళకి కూడా చెప్తే చాలా షాక్ అయ్యారు. కేక్ మీరే చేసుకున్నారా, భలే ఉంది అని చెప్పి, టేస్ట్ అదిరిపోయిందని చెప్పాను వాళ్ళందరికీ. పిల్లలు అడిగింది చేస్తూ అంటే వాళ్ళు ఇలాంటి చిన్నవి అడిగినప్పుడు అది ఇట్టే చేసేయాలనిపిస్తుంది. అండ్ వాళ్ళు చేసేటప్పుడు వాళ్ళ మొహంలో ఆనందం చూస్తే అది ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్లో ఉంటుంది. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఇదండి ఈ వ్లాగ్కి. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నారంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకో మంచి వ్లాగ్ తోటి మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. Seeing monsters out your window. No, you can't sleep, you pretend though. You don't have to play the hero. 'Cause I got you like you got me. When the earth shakes, when the bombs scream, until our last breath, every heartbeat. కూర్చోడు నా దుత్తులు మిగుతుంది, నా దుత్తులు మిగుతుంది. పిచ్చాట్లు నాకు నవ్వుతాడు. Mwah.